మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో ఏం కోరుకున్నారు మీరు? బోధించాలి. మమ్మీ నేను చదువుకోవాలి, కంప్యూటర్తో ఆడుకోవాలి, కాబట్టి నువ్వు ప్రార్థనకి వెళ్ళు, నా భవిష్యత్తు నాకు చాలా ముఖ్యం, నేను ఇంట్లో కూర్చొని కంప్యూటర్ వర్క్ చేసుకుంటాను మమ్మీ అందనుకోండి. వచ్చిన తర్వాత ఏంటి, ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి కంప్యూటర్తోనే ఉండు. మీరు ఇలా ఎలాగానే కంప్యూటర్లో ఉన్న డిస్ప్లే మారుతుంది. ఏమవుతుంది తెలుసా? జబర్దస్త్ ఏమవుతుంది? జబర్దస్త్ అవుతుంది. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకేదో పక్షవాతమో ధనుర్వాతమో సీరియల్ వస్తుంది. ఇప్పుడు సీరియల్ ఎవరు చూస్తారులేండి, ఇంకా ఇవి వస్తాయి. చూడకూడనివన్నీ చూస్తారు, వినకూడనివన్నీ వింటారు, వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. అందుకని సాతానికి చోటు ఇవ్వకుండానట్లు మీరేం చేయాలండి? పిచ్చి పిచ్చి ఆశాలు వేసారనుకో, నా దగ్గర కాదు నాటకాలు అని చెప్పండి. ఏం చెప్తారు? ఏంటి మనం అందరం ఆ వయసులోంచి ఈ వయసులోకి వచ్చేవాళ్ళం కదా, చెప్పండి. ఆ వేషాలన్నీ మనకు అర్థమవుతా? 10 రోజులు ప్రార్థన జరిగింది కదా, పోయే కాలమే వచ్చింది, వెళ్ళిపోతున్నాం ఏంటంటే పాంప్లెట్లు ఇవ్వండి అన్నాడు. ఏ అంట? మా స్నేహితులందరినీ పట్టుకొచ్చేస్తాడట. నువ్వు ఒకటి ఏళ్ళవు కానీ నీ స్నేహితులను పట్టుకొచ్చేస్తావా నువ్వు? తెలివి ట్రిక్స్. అమ్మా ఇవాళ చాలా బాధ వేసింది అమ్మా. ఏరా ఏమైందిరా, ఏం జరిగిందిరా? పాస్టర్ గారు నిన్ను అలా అంటే చాలా బాధ వేసిందమ్మా. నాకు లేని బాధ నీకెందురా, మొదనష్టపడా. లేటుగా వచ్చావు అని ఆ కాకిలాగా కా 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 అనే వారం మనల్ని చంపేస్తుంటే నాకు చాలా బాధ వచ్చిందమ్మా. అయితే ఏం చేద్దాంరా అమ్మా, ఇక మీదట అలాంటి పరిస్థితి నీకు రాకూడదమ్మా. ఈ తల్లి కరిగిపోతూ ఉంటుంది, తల్లి కదా, నేను చూడలేనమ్మా ఈ బాధ. ఏం చేస్తావురా? మా ఫ్రెండ్ ఒకటిది బండి ఉంది, ఆ బండి కొనేసుకుందామమ్మా. నేను చూడలేకపోతున్నాను ఈ బాధ. బండి అంటే ఇప్పుడు అప్పు చేయాలి కదరా. లేదమ్మా, దేవుడి కోసం మనం ఏమైనా చేయాలి. మీరు ఎందుకు నవ్వారు తెలుసా? ఆల్రెడీ వినేసి ఉన్నారు మీరు డైలాగ్. మనం దేవుని కోసం ఏమైనా చేయాలమ్మా. సరేరా, అయితే నిజంగా నీకు దేవుడు ఎంత వైరాగ్యం ఇచ్చాడురా, నీ వయసులో నాకు ఎంత వైరాగ్యం లేదురా. లేదమ్మా, మనం దేవుడి దగ్గరికి అక్కడ వెళ్ళిపోవాలి. రేపు వారం నుంచి ఆరాధనలో ఉండాలి, మనం ప్రార్థనలో ఉండాలమ్మా. ఇంకా వెళ్తున్నా వాళ్ళ అమ్మ కరిగిపోయి, ఇదిగో ఈ తాడు పట్టుకెళ్ళి ఆ తాకట్టు బొట్లు పెట్టి, అమ్మా నేను ఏ కష్టపడైనా సరే ఈ తాడుని నేనే ఇడిపిస్తానమ్మా, ఒరే నువ్వు ఇడిపించరా బాబు అని తాడు పట్టుకెళ్ళి తాకట్టు బొట్టు పెట్టి, చిన్న బండి, సీటు కొంచెం కిందకు ఉండే బండి, వెంటనే అక్కడి నుంచి ఫోను, అమ్మా
సీటు కిందకున్న బళ్ళు 30,000 చెప్పేస్తారమ్మా. సీటు ఇలా ఎత్తు ఉందమ్మా. ఆ బండి ఎవరో తీసుకోవట్లేదమ్మా. ఆ బండి 25,000కి ఇచ్చేస్తారన్నారమ్మా. ఒరే వద్దురా, ఆ ఎత్తు బండ్ల మీద మనం ఎక్కకూడదురా, పాస్టర్ గారు మళ్ళీ ఆ బండిని చూసి తిడతాడరా. వద్దురా, ఆ తిట్లు కంటే ఈ తిట్లే మంచిదిరా, వద్దురా అంటే, అమ్మ కాదమ్మా, దాన్ని నేను కిందకి దింపించేస్తానమ్మా. మనం ఒక్క 150 రూపాయలు ఖర్చు పెడితే సీట్ని ఇలా గోతులోంచి మనం వెనకాలను గోతులోకి పెట్టేస్తాడమ్మా. ఇలాంటి ఆప్షన్ ఉందమ్మా అంటే, ఒరే నువ్వు లేని పోని తిట్లు తిట్టావురా, ఒక వారం తిట్లు తినేదానికి వారం తిట్లు తినే పరిస్థితి వచ్చేస్తుంది. ఎందుకు వచ్చిందిరా బాబు, ఉత్తర బండి వద్దు గిండి వద్దంటే, అమ్మా అలా కాదమ్మా, మనం దేవుని కోసం ఎన్ని శ్రమలైనా పడి పరలోక రాజ్యం చేరాలని అపోస్తుల కార్యాలయం ఉంది కదమ్మా అంటాడు. అయ్యి బాబు, నా బిడ్డకు వాక్యాలు కూడా తెలిసిపోయింది బాబు, నా బిడ్డ ఎంత గొప్పడు రా బిడ్డ, కొన్ని మన దేవుడి కోసం ఎన్ని శ్రమలైనా పడిపోతాం, దేవుడి కోసం ఎన్ని ఇబ్బందులు పడిపోతుంది. ఎక్కేస్తాడు. వత్త ప్యాంట్ అంతా కొట్టుకుపోయి, కాళ్ళు చెప్పులు ఊడిపోయి, ఇవన్నీ కొట్టుకుపోయి, ఏంట్రా అంటే, అమ్మ దీనికి డిస్క్ బ్రేక్ లేదమ్మా, ఆ బ్రేక్ లేకపోవడం నేను పడిపోయినమ్మా. ఒక 6,000 ఖర్చు పెడితే డిస్క్ బ్రేక్ వస్తుందమ్మా దీనికి. ఎందుకు? ఈడు ఎదవేషాలు వేయడానికి. ఆ రావులపాలెం స్టేషన్లోని ఆ హైవేల మీదకే విపరీతమైన వేగంలో అని కొంటాడు. దేవుడు మహాకృప ఏంటంటే, అప్పటి నుంచి కొడుకు చర్చికొస్తాడు, ఆ వారం నుంచి చర్చికిరాడు. ఎందుకు? అమ్మా నువ్వు ఆటో మీద వెళ్ళిపోయి చర్చికాడుండు, నేను జస్ట్ అలా వెళ్ళి నీలో కోటీశ్వరులాగా ఇలా వచ్చేస్తాను, నువ్వు అటు నుంచి అటు వెళ్ళిపో, నేను ఇటు నుంచి వచ్చేస్తానంట. ఇటు చర్చికొస్తాడా? ఈవిడు పాప అత్తమానం, అమ్మా వెనక్కి తిరగతల్లే అది నేను. సుబ్బారావు గారు వస్తారు, వెంకటరావు వస్తారు, విలియం గారు వస్తున్నారు. విలియం గారు వస్తున్నారు, ఏంటి రాజా గారు వస్తున్నారు, ఇస్సాక్ గారు వస్తున్నారు, మోహన్ గారు వస్తున్నారు. కానీ మా వాడు రావట్లేదు ఏంట్రా నాయన. ఏరా ఎందుకు రాలేదురా? అమ్మా నేను అక్కడి నుంచి అక్కడ రూపాంతర దేవాలయంకి వెళ్ళి నీకేం పోయే కాలం వచ్చిందిరా, రూపాంతర దేవాలయం 9ంటికి అయిపోద్ది కదరా దరిద్ర కొట్టాడా, నువ్వు 9:15కి వెళ్ళావు కదరంటే చిచ్చుకెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చానమ్మా. యేసయ్య అంటాడు, దినాలు మంచివి కావు, దినాలు కనుక సమయమును పోనివ్వకండి. ఏం చేయండి? దేవుని మందిరంలో గడిపే ఆ గంట నీకు గొప్ప ఆశీర్వాదం అని గ్రహించండి. పిల్లలు చెప్పండి, ఏమని? నువ్వు ఇలాంటివి వాడడానికి నేను ఒప్పుకోను. ఏం చెప్పడే? నువ్వు కారు కొనుక్కో ఒప్పుకుంటాను, ఇలాంటి వెధవి కొనుక్కుంటే నేను ఒప్పుకోను. నువ్వు సూటు కొనుక్కొని వేసుకో ఒప్పుకుంటాను, కానీ ఇలాంటి చిరిగిపోయిన చింపిరి బట్టలు వేసుకుంటే నేను ఒప్పుకోను. నువ్వు చక్కగా క్షౌరం చేయించుకో ఒప్పుకుంటాను, పిచ్చి పిచ్చి వేషాలు ఎత్తే నేను ఒప్పుకోను. సూటు కొనుక్కో 5,000 పెట్టి కావాలంటే, కానీ దరిద్ర బట్టలు మాత్రం కొట్టుకోకు. కొనుక్కో మంచిగా. నువ్వు ఆత్మీయంగానే ఉండాలి ఎప్పుడైనా సరే. నీకోసం నేను ఎంత ఖర్చు పెట్టడానికి కానీ సిద్ధమే, కానీ ఇది అంతా కూడా ఎలా ఉండాలి? ఆత్మీయంగానే ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి, బాగా చెప్పండి. నువ్వు ఏమైనా చెయ్యి, కానీ ఆత్మీయతకు దూరం అయిపోయేది ఏది నువ్వు చేయడానికి వీల్లేదు. ఆత్మీయతకు వ్యతిరేకంగా ఉండేది ఏది నువ్వు చేయడానికి వీల్లేదు. నువ్వు ఆత్మీయంగా ఉండాలి. జీవ మార్గము మన ద్వారానే దేవుడు వాళ్ళకి బోధిస్తాడు. ఎవరి ద్వారా? చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. మన ద్వారానే బోధిస్తాడు జీవ మార్గాన్ని. నా బిడ్డ, ఇది మనకు తగదు. బండి ఎక్కేసారి ప్రతిసారి అను,
నేను ఈ బండి ఎక్కను. ఇది ఆత్మ సంబంధమైంది కాదు, ఇది శరీరానుసారులు చేసేది, ఇది శరీరానుసారులు వాడేది, ఇది శరీరానుసారమైన కార్యాలు చేసేవాళ్ళు ఉపయోగించేది, కానీ మనం ఉపయోగించేది కాదు అని చెప్పండి. నువ్వు అలాంటి చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే చర్చికే రావద్దు, మంచి బట్టలు వేసుకో. నేను మన ఊరు వెళ్తుంటే అతను ఎవరో ఒక అబ్బాయి ఇంత జుట్టు ఇలా 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 ఇలా, అప్పుడు అతను ఇంకా అలాగే చూస్తున్నాను. బాగున్నాడు కుర్రాడు, తెల్లగాని మంచి అందంగా ఉన్నాడు. అప్పుడు నేను అడిగారు, క్షవరం అయితే బాగున్నాడు, గొప్పోడులే. అలా తల చేయించుకోవడానికి వాడికి 5,000 6,000 ఖర్చు అంట. ఇలాగ ఉన్నాయి. ఆడ అలా తల చేయించుకోవడానికి 5,000 ఎంతో ఖర్చు అంట దానికి. ఆడంత కష్టపడి చేయించుకుంటే ఖచ్చితంగా చేద్దాం చూస్తావు నువ్వు. అంత కష్టపడి చేయించుకోవడం నీ ఎందుకు వచ్చిన ఖర్చు? అది శుభ్రంగా తల దూకోక శుభ్రంగా ఉండక. అంటే ఏ బ్యాచ్కి నచ్చుతుంది ఇది? ఇంకో దుష్ట సైతాన్ని బ్యాచ్కి నచ్చుతుంది. నిజంగా నేను అంటుతాను, అలాంటి దరిద్రపు కొట్టోళ్ళకి నచ్చి వీడి జీవితం నాశనం అవ్వకుండా ఉండడం కోసం సాంప్రదాయమైన ఎస్తేరుని పెళ్లి చేసుకుంటే మంచిది కదా అండి? అవునా కదా? ఒక ఎస్తేరు వస్తే మంచిదా? మీ ఇంటి కోళ్ళకే ఎస్తేరు లాంటి అమ్మాయి వస్తే కావాలనుకుంటారా? రూతు లాంటి అమ్మాయిని కావాలనుకుంటారా? లేకపోతే యెజబెల్ లాంటి వాళ్ళు కావాలనుకుంటారా? యెజబెల్కి ఏం వస్తుంది? చిరిగిపోయిన బట్టలు, ఇంత జుట్టు, పాడుపడిపోయిన గెడ్డం, ఇంకా దెయ్యం లాంటి గోళ్ళు, గోతులోని బండి. మీరు ఆ సూచనలన్నీ చూడండి, ఇవన్నీ నాశనానికి పోయే మార్గములు కదా కదండి? ఏమండి, ఇలా గొరిగించేసుకుంటాడు, తల ఇలా గొరిగించేసుకుంటాడు, సెంటర్ అంతా జుట్టు ఉంచుకుంటాడు. ఏంటి సూచన అది? ఇలా మొత్తం గొరిగించేసుకుని ఇలా ఉంచుకుంటాడు జుట్టు. ఏంటంటే ఫ్యాషన్. మొన్న ఒక ఊరు వెళ్తే పాస్టర్ గారు చింపాంజీలాగా ఇక్కడ గడ్డ పెట్టుకున్నాడు. దాన్ని ఏమంటారండి? ఫ్రెంచ్. బాగుంది, బాగా చేయించుకున్నాడు. నాతో అంటాడు, పాస్టర్ గారు మీరు కూడా ఫ్రెంచ్ పెట్టుకుంటే పంచు బాగుంటుందండి అన్నాడు. వద్దులే బాబు, ఈ ఫ్రెంచ్ నిండా తెల్లగడ్డాలే, ఇక ఆ ఫ్రెంచ్ అంతా తెల్లగా చంద్రబాబు నాయుడు గారిలో ఉంటుంది. వద్దులే నాయన, నీకు వద్దు, అన్నం పెంచు వద్దు, పంచు నన్ను అలా బతకని నాయన. లేదండి, అది పెట్టుకుంటే హైట్ కాంతామండి, కొంచెం మీరు అన్నాడు. అవన్నీ మనకు రాట్లా. ఎందుకు కోతి పోస్టులు మనకి? దేవుని కృప చొప్పున. మీరేమనుకుంటే మనోడికి అసలు టెక్నాలజీ తెలియదు, ఎవరం లేదు, సవరం లేదు, మేమైతే బాలకు విలాం చెప్పిన మార్గంలో వెళ్తున్నాం, ఇతరైతే ఏలీషా మార్గంలోకి వెళ్ళిపోతున్నాడు అనుకుంటారు. ఏం పర్వాలా, మీ కళ్ళ ముందు ఆత్మీయులందరూ ఎదుగుతారు, మీరు మాత్రం జట్టగారిపోయి ఉంటారు. మీ కళ్ళ ముందు చక్కటి వివాహాలు జరుగుతాయి వాళ్ళకే, మీకు మాత్రం శంకినీలు, డాకినీలు, హస్తినీలు, కేరళ దెయ్యాలు వస్తాయి. అవును, వచ్చిన వాళ్ళంతా హాయ్ హాయ్ అంటది. బొగోళ్ళ మీద చేతులేసి మాట్లాడకూడదంటే, నాకు అదే అలవాటు, నీ మీద చెయ్యొత్తేనే కదా నువ్వు అప్పుడు ఆ రోజు ఆనందపడ్డావు. మరి సైతాన్ ఇది. మరి అలాంటి చింపురు బట్టలు వేసుకొని, దరిద్రపు బట్టలు వేసుకొని నచ్చేవాళ్ళు ఎలాంటి వాళ్ళు నచ్చుతారు? నికృష్టపు ఆలోచనలు, నికృష్ట పనులు, నికృష్ట కార్యాలు, నికృష్టపు తలంపులు మొత్తం పీకేయాలి యేసు నామములో. నువ్వు నూతన పరచబడేదాని కొరకు, నూతనమయ్యేదాని కొరకు, నూతనమైన అనుభవాలు నీ జీవితంలోకి వచ్చేదాని కొరకు ఒక జీవ మార్గము నీకు దేవుడు తెలియజేస్తున్నాడు. నీ పాతది మొత్తం తీసేయి. నువ్వు బోధిస్తే ఏం బోధించాలి? ఇసాక్ గారి దగ్గరికి వెళ్తే ఏం చెప్పాలైనా? మీరు ఎలా ఉండడానికి కారణం ఏంటంటే ఆయన చెప్పాల్సిన సత్యాలు ఏంటో తెలుసా? ఒకప్పుడు నేను జాతకం చూసేవాడిని, ఆ జాతకం చూసినప్పుడు యంత్రం వేసాను, మంత్రం వేసాను అని చెప్పడు. ఆయన ఏం చెప్తాడు? యేసయ్యా ఏం చెప్తాడు చెప్పండి? ఆయన మార్గం, బాప్తేసం, పరిశుద్ధాత్మ అనుభవం, ఆత్మ సంబంధమైన నడిపింపు, ఇవన్నీ చెప్పాలైనా. మనం కూడా మన పిల్లలకి అదే చెప్పాలి. ఒరే, నువ్వు పుట్టినప్పుడు నక్షత్రం ఏంటే స్టార్ ఇలా తిరిగిపోయిందిరా, నీకు 18 ఏళ్ళు వచ్చేసరికి పక్షవాత వచ్చేద్దని చెప్పారు అనకూడదు.
చెప్పలే, జీవ మార్గములో నీవు వెళితే యోసేపుని దేవుడు ఆశీర్వదించినట్టు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు అని చెప్పాలి. కొట్టు చెప్పట్లేదు గట్టిగా దేవుని మహిమకరంగా. నిన్ను కూడా ప్రభు ఆశీర్వదిస్తాడు, నిన్ను కూడా ప్రభు దీవిస్తాడు, నిన్ను కూడా ప్రభు బలపరుస్తాడు, నిన్ను కూడా ప్రభు తలాంతులు ఇచ్చి వాడుకుంటాడు. నేను మాట అంటాను, దేవుని తలాంతులు ఎవరికైతే ఉన్నాయో లోకంలో దేన్నైనా జయించగలుగుతారు వాళ్ళు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకళ్ళు సీలింగ్ పని చేయించమని పంపించాను. పంపితే ఆడు నాకు లెక్కలు చెప్తున్నాడు. నేను అన్నాను, నువ్వు ఎన్ని లెక్కలు చెప్పినా నువ్వు కొలతలేసి చెప్తావు, నేను నోటితో చెప్తాను నీకు లెక్క, నేను చెప్పిన లెక్క. ఆడు కాదండి అన్నాడు. అయితే నాడు కొలతేద్దామని తీసుకెళ్ళాడు. కొలతెత్తే నేను చెప్పిన 10 అడుగులు తేడాలో వచ్చింది, వాడు చెప్పింది 1000 అడుగులు తేడా వచ్చింది. మనం చదువుకోలే, కానీ దేవుని గ్రంథం ఎవరైతే చదువుతారో వాళ్ళకి దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఒక్కొక్కళ్ళు చెప్తూ ఉంటారు, ఈ ఉద్యోగం మాకు అప్లై చేస్తున్నాం, ఈ ఉద్యోగంలోకి వెళ్ళిపోతున్నాను. నో, అది ఫేక్. మరి చదువుకున్నా నీకెందుకు అర్థం అవ్వలేదు? నేను చెప్తాను, బైబుల్ ఎవరైతే చదువుతారో వాళ్ళకి సత్యం ఏంటో అసత్యం ఏంటో క్లియర్గా అర్థమైపోద్ది. ఎవరికి అర్థమవుద్ది? బైబుల్ చదివే వాళ్ళు జీవ మార్గం గుండా వెళ్ళిపోతారో చెప్పండి. బైబిల్ చదివేవాళ్ళు, దేవుని సన్నిధికి వెళ్ళేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు. నువ్వు పాడవో, నిన్ను పాడు చేయడవడో, నిన్ను ఎవడు పాడు చేయగలడు? నువ్వు ప్రార్థనలో కూర్చోగానే పరిశుద్ధాత్మ దేవుడు వద్దురా బిడ్డ, వద్దు 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 వద్దని నిన్ను రేపుతుంటే నువ్వెక్కడికి వెళ్తావా? ఎల్లో. ఈరోజు వాళ్ళని జీవ మార్గములో నడిపించేదాని కొరకు మనం ప్రయత్నం చేయాలి. జీవ మార్గం తెలిసిన తర్వాత మొత్తం అంతా ఊడిపోయింది, ఉపవాసం ఎగరలేకపోతుంది, అప్పుడు బాధపడుతుంది. అయ్యో, ఇస్సాకు గారు ఇంత మాట చెప్పాడు, ముక్కు పీక్కున్నాను, ఈకలన్నీ పీక్కున్నాను, రెక్కలన్నీ ఊడిపోయినాయి, ఎగరలేని పరిస్థితిలో ఉన్నాను, నా జీవితం ఏంటి అని ఆలోచించుకుంటూ మెల్లగా కొండ మీద అటు ఇటు తిరుగుతూ అక్కడ ఏవో చిన్నవి కనబడితే వాటిని పీక్కుని ఆ పురుగులని ఇవన్నీ తింటూ ఆ మెల్లగా అటు ఇటు తిరుగుతూ అలా బాధపడుతూ రక్తసిక్తం, ముక్కు ఊడిపోయిన బాధ అలా బాధపడుతుంటే రోజులు గడిచే కొలది మెల్లగా కొత్తవి పుట్టుకొస్తాయంట. ముక్కు మళ్ళీ కొత్తగా అవుతుందంట, మళ్ళా నూతనమైపోతుందంట. ఇది జీవ మార్గం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కష్టమే నేను చెప్తున్నాను, నువ్వు బాధపడినా నేను చెప్తాను, నువ్వు ఇబ్బంది పడినా చెప్తాను, ఆఖరికి నువ్వు తిట్టుకున్నా చెప్తాను, నువ్వు ఆఖరికి నా మీద నిందలేసినా చెప్తాను. ఎందుకంటే జీవ మార్గమును తెలియచేయమని దేవుడు నాకు తెలియచేస్తున్నాడు కాబట్టి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీకు నేను జీవ మార్గం తెలియచేస్తున్నాను. నువ్వు ఒక అద్భుతమైన స్థానంలో ఉండాలి. నీ తల్లిదండ్రులు నిన్ను చూసి నా బిడ్డని దేవుడు ఎంత మంచి స్థితిలో ఉంచాడు అని అనుకోవాలి. నువ్వు, నీ భార్య, నువ్వు కలిసి దేవుని మందిరంలో నిలబడి పాటలు పాడాలి. అకుల్లా ప్రిస్కిల్లాల వలె మీరు దేవుని కోసం వాడబడే స్థితిలో మీరు ఉండాలి రాబోయే రోజుల్లో. దేవుని కార్యం అంటే నీకు పుట్టిన పిల్లలు దేవుని కార్యాలయందు స్థిరులుగా ఉండాలి. రాబోయే రోజుల్లో ఆ వ్యక్తి పేరు చెప్తే నువ్వు ఈ సంఘం కలిగిన వాడివా, ఈ సంఘస్థుడివా అని చెప్పుకునేటట్టు నీ ఇంటి వారికి, నీ దేవునికి, నీ సంఘానికి ఘనత తెచ్చే బిడ్డగా దేవుడు నిన్ను బలపరచాలనేదే ఆశ. అయితే చదవండి ఇప్పుడు ఇర్మియా గ్రంథం మనం చదువుకున్న వాక్య భాగంలో, అప్పుడు నీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారట. ఏమని చెప్తున్నారట? జీవ మార్గం తెలియజేస్తున్నాడు ఈయన. అయితే వారు మేము అందులో నడుచుకోము. ఆరోగ్యం మేము అందులో నడుచుకోమని చెప్తున్నారట. నడుచుకోమని చెప్పడం అంటే చెప్పడం కాదు, విన్నయి చేయకపోవడమే. చేయమని చెప్పకపోవడం అంటే ఏంటి చెప్పండి? మీరు చర్చిలోకి రాగానే ఇటో చెప్పి ఇసిరేసి వెళ్ళిపోకూడదు లోపలికి. మీకు ఒక జీవ మార్గం అక్కడ తెలియజేయబడింది. ఏమండి?
ఇస్సాక్ గారు అంటారు, చెప్పులు కనపడకూడదు ఇక్కడ, నేను ఎన్ని స్టాండ్లైనా తయారు చేస్తానండి నేను. ఎవరన్నా నేను ఇస్సాక్ గారు అన్నాను, సారీ యోహాన్ గారు. ఎన్ని స్టాండ్లైనా తయారు చేస్తాను, చెప్పులు మాత్రం అక్కడ కనపడకుండా మనం పెట్టేస్తాం అలాగలా. ఎవరైనా చెప్పులు పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళు విఐపీలు, వాళ్ళని ఏమనకండి, మళ్ళీ చెప్పులు అక్కడ ఇడిచేసి లోపల కూడా ఇడిచేసుకొచ్చేస్తారు వాళ్ళు. వాళ్ళ చెప్పులు మీరే విప్పి జాగ్రత్తగా, ఆత్మీయులైన వాళ్ళు, లేబర్ ఉంటాం కదా మనలాంటి వాళ్ళం, మీరే విప్పి మీరేం చేయాలి, స్టాండ్లో పెట్టేయండి, దేవుడు మిమ్మల్ని ఇంకా దీవింతాడు. చెప్పులు ఇప్పనందుకు వాళ్ళకి తీసి జాగ్రత్తగా స్టాండ్లో పెట్టినందుకు మీకు ప్రభు ప్రతిఫలం దయచేస్తాడు. ఏం చేయాలి? ఒకవేళ ఇప్పుడు తెలియపోతే మీకు ఇబ్బంది లేదు, తెలిస్తే కనుక జాగ్రత్తగా ఏం చేయాలి, మీరు కానించి స్టాండ్లో పెట్టాలి. నాకు తెలిసి సరిపోవండి, సరిపోయినా పక్కనల్లా పేర్చాలి తప్ప ఆ పైన దాంట్లో ఎప్పకూడదు. దేని గురించి చెప్తున్నాను ఇది? మేము అందులో నడుచుకోనము. నాకు తెలిసి ఒక నలుగురు రేపు వారం చిరుపోయిన బట్టలు వేసుకొస్తారు చూడండి. ఎందుకు? మొన్న వారం చెప్పాడో ఈడికి దిమ్మ తిరిగిపోవాలి అనుకుని. నాకేం తిరుగుద్ది చెప్పు? ఈడికి దిమ్మ తిరిగిపోయి పిచ్చోడు అయిపోవాలి. వచ్చే వారం మేము చిరిగిపోయిన బట్టలు, ఇక్కడ చిరిగిపోయినాయి, మొత్తం కాళ్ళు చేతులు చిరిగిపోయినాయి, అన్నీ చిరిగిపోయినాయి వేసుకురావాలనుకుంటాడు. నాకేమవుద్ది? వచ్చే వారం ఒకడు గొరిగించుకొని వస్తాడు ఇలా, ఇదంతా కలుసుకుని రా. నాకేమైంది? ఆ మంగళాయనకి ఇంకొక 100 రూపాయలు నా వల్ల వస్తాయి, లేదా ఇంకొక 500 వస్తాయి. నాకేమైందంట? వచ్చే వారం పెద్ద బండి కొనుక్కుని, అన్న ప్రార్థన చేస్తాకు రండి అన్న, ఒక బండి కొన్నామన్నా అంటాడు. నడని చెప్పేసి నేనేమో తైలం బాటిల్ పెట్టుకుని వెళ్తాను. తీరా చూడగానే ఎంత పైకి ఆ సీట్ని ఇంకా లేపిస్తాడు వీడు. కావాలి నేను ఇంకోసం, నా కోసం లేపించి ఈ చూడండి అన్న భలే ఉంటుంది, వెనకాల వాక్యం, నేను ఎవరి మాట విన్నాను, నాకు రవ్వవు, నిన్ను ఎవడేమన్నాడు. కానీ కొంతమందిని దేవుడు ఉగ్రత కోసమే సృష్టించాడంట, ఉగ్రత పాలు అవ్వడానికి సృష్టించాడని రాసుకుంది బైబిల్లో. ఉగ్రత పాలు అవ్వడానికే సృష్టించాడంట. అంటే వాళ్ళ ఆ రూట్లో వెళ్ళిపోవడానికి, అంటే వీళ్ళని చూసి 100 మంది బాగుపడాలి. నిన్ను చూసి 100 మంది బాగుపడేటట్టే నువ్వు ఆ లైన్లోకి నువ్వు వెళ్తానంటే నేను కాదని అంటానా? అది కూడా ఒక సేవే. ఏమైతే చెయ్యొద్దన్నామో అవే చేసేవాళ్ళు అందులో మేము నడుచుకోనము అని చెప్పుచున్నారంట. ఏమన్నారంట? అందులో మేము ఏదైతే ఆదివారం నీకు చెప్పబడుతుందో దాంట్లో నువ్వు నడుచుకున్నప్పుడే ఆశీర్వాదం. మేము నడుచుకొనము అంటే, మాకు వీలు పడదంటే నీకు మంచిదా? నీకు ఆశీర్వాదమా? మేము అందులో నడుచుకోనము అని అంటున్నారంట. చదువుదాం టకటక. మిమ్మల్ని కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. మిమ్మల్ని కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. ఆలకించుడి, వారు చేయు బూరధ్వని వినబడుచున్నది. మిమ్మల్ని కాయడానికి కాపు వారిని నేను ఉంచి ఉన్నాను. ఎవరు ఉంచాడంట? నన్ను. మీకు చెప్పడానికి ఏముంచాడంట? అయ్యా అలా చేయకయ్యా, చేయకు అంటే నాకు కొంచెం రఫ్గా ఉంటుంది చెప్పడం. అలా ఉంటుంది అంతే. నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, వారు చెయ్యి బోర శబ్దము, బోరధ్వని మీకు వినబడుతుంది. బోరధ్వని వినబడుతుంది, మీకు చెప్పబడుతున్న సందేశం వినపడుతుంది, చెప్పబడుతున్న లేఖన భాగాలు మీకు వినపడుతున్నాయి. చదువుదాం. అయితే మేము వినమని వారు అనుచున్నారు. అన్యజనులారా వినుడి, సంగమా వారికి జరిగిన దాన్ని తెలుసుకొనుము. తెలుసుకొనుము. భూలోకమా వినుము. దగ్గర పెట్టు. భూలోకమా వినుము. ఈ జనులు నా మాటలు వినకయున్నారు. నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదికి రప్పించుచున్నాను. మరి వారి ఆలోచనలకు
ఫలితమైన కీడును వారి మీదకి రప్పించుచున్నాను. నువ్వు నా మాట విననని బ్రాందీ షాపుల్లోనే కూర్చుంటే కూర్చో. ఫ్రెండ్స్ చెప్తారు ఒళ్ళు వస్తుంది, నిద్ర పడుతుంది, ముఖం అంతా ఛాయ్ వస్తుంది, తెల్లగా అయిపోద్దంట, ముఖం అంతా నునుపుగా అయిపోద్దంట. స్కిన్కి కొన్ని లేయర్స్ ఉంటాయి తెలుసా? స్కిన్కి లేయర్స్ ఉంటాయి. ఒక్కో లేయర్ 1 2 3 4 5 6. నువ్వు ఎప్పుడైతే ఒక మంచి ప్రోడక్ట్ నువ్వు రాసుకున్నావో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక 2 లేయర్స్ ఎగిరిపోతాయి. ఎగిరిపోయేటప్పటికి ఏమవుద్ది, పైన ఉన్నది లేయర్ ఎగిరిపోయేటప్పటికి చాలా బ్రైట్గా కనపడతారు, ఫంక్షన్లో బాగుంటాం నువ్వు. అంటే మీకు నాకంటే ఎక్కువ తెలుసు అనుకోండి. మళ్ళీ ఇంకో ఫంక్షన్ వచ్చింది, ఇంకొంచెం బాగా కనపడాలని చెప్పి ఇంకొకటి రాశారు, మళ్ళీ ఇంకో 2 లేయర్లు ఎగిరిపోతాయి. ఇంకా రాసిందే ఏమవుద్ది, డేంజర్లోకి వెళ్ళిపోతుంది నీ స్కిన్. నీ స్కిన్ దేంట్లోకి వెళ్ళిపోద్ది, డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతాయి. లేయర్స్ కట్ అయిపోయినాయి, తెగిపోయినాయి. అలాగని వచ్చే వారం పౌడర్ రాసుకోకుండా వచ్చేమని కాదు. వచ్చే వారం ఏదో మీరు చేసే జాగ్రత్తలు చేసుకోకుండా వచ్చేమని కాదు నేను చెప్పేది. ఆ తెలుపు వచ్చేయాలి. మొన్న నేను ఏదో డాక్టర్ చేతన చూశాను, ఆడి టుక్ అని ఏదో లేజర్లా కొట్టేస్తుంటే మొత్తం వైట్ అంతా స్కిన్ అంతా వైట్ వచ్చేస్తుంది. ఎంత ఆనందం వచ్చేద్దో అలాంటి వాళ్ళకి. నాకు కూడా అనిపించింది ఆడికి వెళ్ళిపోయి చేంజ్ చేసుకుంటే బాగుండు కదండి. ప్రభు అన్నాడు, నరకానికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నావా అన్నాడు. ఎందుకులే ప్రభు, నరకం వద్దులే ప్రభు. ఆరని అగ్నిలో ఏముంటుంది నీకు? తెల్లగా ఆరని అగ్నిలో ఉంటే లాభం ఉందా, నల్లగా పరలోకంలో ఉంటే లాభం ఉందా రాజాగారు? అది రాజాగారు అంత చక్కగా చెప్పారు చూడు. నల్లగా ఉన్నా సరే పరలోకంలో ఉండడం మేలంట. అందుకని మీకు తెల్లటి శరీరం ఇస్తే దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మిమ్మల్ని నేను తప్పుగా మాట్లాడట్లేదు, కానీ మాలాంటి వాళ్ళమే మీలా మారాలని కోరుకోకూడదని చెప్తున్నాను అంతే. ఏమండి? అంతే తప్ప నేను వేరేగా తప్పుగా మీకు చెప్పట్లేదు. మీరు నన్ను అర్థం చేసుకున్న మనవి. దేని గురించి చెప్పాను? మేము వినం, మేము అలాగే చేస్తాము. నీ ఇష్టం. వారి ఆలోచనలకు తగిన కీడు వారి మీదకి రప్పించుచున్నాను. చేయొద్దు అలాగా. అలాంటప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఒక స్టేజ్ దాకా నేను తీసుకెళ్ళి ఏం చేస్తాడు చూద్దాం. చదివేసి నేను అసలు భాగంలో వెళ్ళిపోతాను. తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. షేబా నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా. షేబా నుంచి వచ్చు సాంబ్రాణి నాకేలా. షేబా నుంచి వచ్చు సాంబ్రాణి అంటే ప్రార్థన. సాంబ్రాణి అంటే పొగొస్తుంది కదా, ధూపం. షేబా నుంచి వచ్చేదంటే ఇంకా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి సాంబ్రాణి తెస్తారు. మన ఒకళ్ళు సాంబ్రాణి తెచ్చారు. అది తినండి ఎంత బాగుందో, మన సాంబ్రాణిలో లేదు. చిన్న ముక్క చాలా ఖరీదు ఉంటుందండి. అది ఎక్కడి నుంచో వచ్చిన సాంబ్రాణి నాకేలా అంటే మంచి మంచి మాటలతో చేసే ప్రార్థన నాకెందుకు. తర్వాత దూరదేశము నుండి వచ్చు మధురమైన చెరుకు. దూరదేశము నుంచి వచ్చు మధురమైన చెరుకు నాకేలా. మంచి మంచి పాటలు, మంచి సంగీతంతో, చక్కటి రాగంతో, చక్కటి శృతితో నువ్వు పాడితే నాకేలా. మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు. ఇచ్చే కానుకలు నాకు ఇష్టమైనవి కావు. మీ బలుల యందు నువ్వు నా మాట వినకుండా పాటలు పాడినా, నా మాట వినకుండా ప్రార్థన చేసినా, నా మాట వినకుండా కానుకలే ఇచ్చినా అవన్నీ నాకు ఇష్టమైనవి కావు. నువ్వు నా మాట వినాలి.